నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. సార్తో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, మరో మాంగళ్య ధారణ క్రితంలో మనం చాలా వీడియోస్ చేసాం. ఆ చాలా వీడియోస్కి చాలా రెస్పాన్స్ కూడా వచ్చింది. చాలామంది మీ రీమ్యారేజ్ ప్రోగ్రామ్కి అటెండ్ కూడా అయ్యారు. వాళ్ళు రీసెంట్గా రీమ్యారేజ్ అయితే చేశారు 19/8/2026లో. ఆ రీమ్యారేజ్ ప్రోగ్రామ్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మీరు ఇచ్చిన కాంబో ఆఫర్స్ ఏంటి, ఒకసారి వివరించండి. చాలా చేసామమ్మా. 59 కపుల్స్ వచ్చారు. చాలా సూపర్గా జరిగింది. చాలా అద్భుతం. అంటే వాళ్ళు ఎంత ఎక్సైట్మెంట్ అయ్యారంటే, సార్ కింద కామెంట్ కూడా కావాలంటే ఇవ్వండి, ఎవరెవరైతే రీమ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళందరూ ఒకసారి కామెంట్ చేయండి, నేను మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పి. అయితే ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉందంటే, సార్ మేము ఇలా చేస్తారనుకోలేదు, మీరు చెప్పారు కానీ చెప్పినంత ఇదిగా ఎవరు చేయట్లేదు కదా, చెప్పిన దానికన్నా కూడా చాలా బాగా చేశారు అనే ఒక ఎక్సైట్మెంట్. ఏది కూడా టైం దాటనివ్వలేదు. ఒక్క నిమిషం కూడా. అది మనము న్యూమరాలజీ పరంగా జీలకర్ర బెల్లం పెట్టే టైం కావచ్చు, హోమం చేసే టైం కొన్నిటికి ఉంటుంది, అది కావచ్చు, దండలు వేసే టైం అని ఉంటుంది, అది కావచ్చు, తాలిబొట్టు దండలు వేయడానికి కూడా ఒక టైం ఉంటుంది. ఇదంతా కూడా బ్రహ్మముహూర్తంలో ఉంటుంది. బ్రహ్మముహూర్తంలోనే ఆ టైమింగ్స్ ఉంటాయి. అంటే ఆ గ్రహ ప్రభావము అది మనకు మంచి పవర్ని ఇస్తుంది అనమాట. ఆ టైంలో దండలు వేయడం, ఆ టైంలో తాళి కట్టించే టైము, మెట్టెలు పెట్టే టైము, అరుంధతి నక్షత్రం చూసించే టైము, అలాగే భూవరాహ పాశుపత హోమం అని ఇవన్నీ చేయించాం. చాలా చాలా ఎక్సైట్మెంట్. అంటే కొంతమంది అనడం ఏంటంటే, రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా, సార్ మా మ్యారేజ్ అంతా కూడా 1 అవర్లో క్లోజ్ అయిపోయింది సార్, మీరేంటి సార్ 4 అవర్స్ చేశారు అంటే, దానికి ఒక టైమింగ్స్ ప్రకారం కరెక్ట్గా చేస్తేనే లైఫ్ అంతా సక్సెస్ అనేది వచ్చేది. అందుకనే వీళ్ళు ఈ 19th 1/1 కోడ్లో చేసుకున్న వాళ్ళు చాలా సక్సెస్ అవబోతున్నారు. మీకోసం ఒక వీడియో ఇది మేము తీసాం. నార్మల్గా మనము పర్సనల్గా మ్యారేజ్ చేసుకుంటే పర్సనల్ మ్యారేజ్కి 10 lakhs 20 lakhs ఇలా ఖర్చు చేస్తూ ఉన్నాం. కానీ మీరు చేసిన మ్యారేజ్లో నేను ఇందాక వీడియో చూశాను, గణపతి పూజ అనేసి పెళ్లి, హోమం, సత్యనారాయణ కథ ఇవన్నీ కూడా జరిపిస్తున్నారు. విత్ మీల్స్, టిఫిన్స్ అన్ని కూడా. అంటే నార్మల్గా పెళ్ళిలో ఎలా కాకపోతే ఇక్కడ కపుల్స్ ఎక్కువ ఉంటారు, అక్కడ ఒకటే కపుల్ ఉంటారు. టోటల్గా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అన్నీ కూడా ఎక్కడ ఎంత కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇంతమందిని కూడా కరెక్ట్గా డీల్ చేసాం. వీళ్ళు కూడా సపోర్ట్ చేశారు మనకి. అంటే వాళ్ళు సమస్యని తొలగించుకోవడం కోసం, ఆ సమస్య నుంచి బయటపడతాము అనే ఒక కాన్ఫిడెంట్తో వచ్చి వాళ్ళకి నేను అక్కడ మోటివేషన్ ఇచ్చి, ఇంకా వీళ్ళతో నేను మాట్లాడినప్పుడు అలాగే చాలా ఎక్సైట్మెంట్ అయిపోయి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అనిపించిందమ్మా. మనం చేసే ఒక సేవ అనుకొని ఆ సేవలో పాల్గొంటే 100% ఎట్లా సక్సెస్ అవుతారు. కష్టాలు ఉండుంటే ఓకే, ఈ పెళ్లి ద్వారా అయినా మా జీవితం మారుతుందేమో అని భావించి వచ్చారు కదా. 100% మారుతుందమ్మా. ఇక్కడ 100% మారాల్సిందే, ఇందులో డౌట్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చూసి సార్ మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాం, మళ్ళీ రీమ్యారేజ్ డేట్ ఎప్పుడు ఉంది అని అడిగి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పటి నుంచి అయితే లేవు అంత. అంటే ఇదేంటంటే 19/8/2026ది 100%. మళ్ళీ తర్వాత ఉన్నాయి కానీ అంత పర్ఫెక్ట్గా లేవు. కాకపోతే ఏంటంటే ఇంకా అర్జెంటుగా ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు, రీమ్యారేజ్కి అయితే లేవు. అంటే 100కి 100 ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు సమస్యలతో బాధపడుతున్నారు. రీమ్యారేజ్ అంటే మళ్ళీ మంచి మ్యారేజ్ సెప్టెంబర్ టు డిసెంబర్ వరకు అస్సలు లేవు. ఇంకా నెక్స్ట్ ఇయర్ 2027 అస్సలు లేవు. ఇక్కడ నేను ఎందుకు బాగాలేదు వద్దని చెప్తున్నానంటే, నంబర్లో డేట్లో కానీ మంత్లో కానీ ఇయర్లో కానీ 7 నంబర్ అనేది కనిపిస్తే మ్యారేజ్ చేసుకోకపోవడం చాలా ఉత్తమమైన పని. నెక్స్ట్ ఇయర్ 2027 ఓన్లీ పూజలకి మాత్రమే పనిచేసేది. ఏదన్నా చిన్న చిన్న ఓపెనింగ్స్ కూడా భయపడుతూ చేసుకోవాల్సిందే. ఏది అంత బాగుండదు. చేసుకుంటే ఎలాంటి క్లాషెస్ వస్తాయి? చాలా. అంటే భార్యాభర్తలు విడిపోవడము, లేకపోతే విడిపోవడం అంటే ఏదో కొట్లాడుకొని కాదు, జాబ్ రీత్యా కానీ, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఏదైనా యాక్సిడెంట్స్ వల్ల కానీ ఆ విధంగా ఇబ్బంది. ఇది ఒక 5 years ఏమీ కాదు దాదాపు. కొంతమందికి 1 year లోపే ఇబ్బంది చూపిస్తుంటుంది మరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. కానీ ఏం కావద్దన్నదే నా ఉద్దేశము. దయచేసి ఎవరు కూడా
ఫస్ట్ మ్యారేజ్ కూడా చేసుకోవద్దు మంచిది. 2028లో ఫిబ్రవరిలో ఉంది, జూన్లో ఉన్నాయి. 2028లో ఫిబ్రవరి, జూను, నవంబర్ ఈ మ్యారేజ్ చూస్తున్నాయి. అక్కడ ఆ రోజుకి ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటానంటే ఇప్పుడే చేసుకోండి. కాకపోతే ఏంటంటే మళ్ళీ మీరు మర్చిపోతారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మా వాళ్ళు మీకు గుర్తు చేస్తారు. చూసి ఈ మ్యారేజ్ డేట్ని మీకు ఏది వీలుంటుందో ఫిబ్రవరి మంతా 2028లో, జూన్ మంతా లేదంటే నవంబర్ మంతా అనేది నేనే చూసి సెలెక్ట్ చేసి మీకు చేస్తాను. చూసి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా తక్కువ కూడా ఉంది పేమెంట్. ఇప్పుడు మ్యారేజ్ రీమ్యారేజ్ చేసుకునే వాళ్ళు 1.5 year ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందేనా, లేకపోతే వివాహ జీవితం మాకు అనుకూలంగా లేదు అనుకున్న వారికి ఏదైనా రెమెడీ ఉంటుందా? రెమెడీస్ అంటే మనం మధ్యలో కొన్ని హోమాలు అనేటివి పెడతాము. అప్పుడు మీరు వస్తే నేను ఎట్లా మళ్ళీ అనౌన్స్ చేస్తాను. ఒక డేట్ పెట్టి కార్తీక మాసంలో కావచ్చు ఎప్పుడన్నా ఒకసారి హోమాలు ఉంటాయి. ప్లస్ ఏంటంటే విఘ్న గణపతి హోమము, రుద్ర హోమము, ప్లస్ ఇంకా ఇది భూవరాహ పాశుపత హోమము. రుద్ర హోమం గురించి తెలిసే ఎవరికైనా భూవరాహ పాశుపత హోమం ఏంటంటే అందరి దేవతల్ని మనకి ఆవాహన చేస్తారు ఆ హోమంలో. చాలా పవర్ఫుల్ హోమం అది. దాన్ని కానీ ఇంకా మనకు సత్యనారాయణ స్వామి కథ కానీ ఈ 4 చేయడానికి మేము పిలుస్తాము. ఇది కూడా మనము శ్రీశైలంలో చేస్తాము. ఇప్పుడు ఈ మ్యారేజ్ ఏదైతే మనం శ్రీశైలంలో చేసామో మళ్ళీ ఇది కూడా శ్రీశైలంలోనే ఉంటాయి. అది మీకు రిజిస్ట్రేషన్ ఎవరైనా కావాలంటే నేను కార్తీక మాసంలో ఉంటుంది ఇది. ఈ హోమాలు ఎవరైనా అంటే కొద్దిగా నెగిటివ్ పోయి పాజిటివ్లోకి వచ్చేస్తారు. ఈ రుద్ర హోమం ఇవన్నీ చేయించుకుంటే ఎట్లా 2028లో మ్యారేజ్ చేస్తాం కాబట్టి అప్పటి వరకు మనకు ప్రాబ్లమ్స్ లేకుండా మొబైల్ నెంబర్ కానీ ఆర్ఐ ఎనర్జీస్ కానీ అవి చేసుకుంటే బాగుంటుంది. 2027లో కూడా ఒక 2 times ఉంటుంది సేమ్ ఇలాంటి పూజలే. అవి చేసి మనం సూపర్ ఎనర్జీగా చేద్దాం. ఆ వీడియో మీకు డిస్ప్లే అవుతుంది, చూడండి అమ్మా. తప్పకుండా. విశ్వరూపాః శబ్దోద్భవద్భవాత్ సంబభూవాత్ సమేంద్ర మేధయా ఆస్పృణాదు అమృతస్య ధారణా భూజాసన్ శరీరం మేధుషణం జిత్వావేవ ధమత్తమాత్ కర్ణాభ్యాం భుజరశ్రవం బ్రహ్మణాత్ కోశాసమేధయా మేధయాత్ ఓం అర్ధం వచ్మి సత్యం వచ్మి స్వాహా ఓం అవత్వం మాం అవభక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానోచానమవశిష్యం అవపశ్చాత్తాతు కట్టుమేలో మగవాళ్ళు ఆడవాళ్ళ మీద పెట్టండి, ఆడవాళ్ళు మగవాళ్ళ తల మీద పెట్టండి, చిలకర బలం పెట్టండి. అలాగా ఓం ధ్రువంతే రాధావరుణా ధ్రువంతే బృహస్పతే ధ్రువంతే ఇంద్రశ్చాద్య తస్మోహవర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు అనయోర్దంబక్యోః పుష్పమాలికాం సమర్పయామి. శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. ఓం మాంగళ్యం దందనానేన మమ జీవనే హేతునా ఏకాదశాత్మాదశేషశ్రేయః ద్వాదశాస్త్రయోదశేషశ్రేయః త్రయోదశాశ్చతుర్దశేషశ్రేయః చతుర్దశా పంచదశేషశ్రేయః పంచదశా
श्रियमावः लोमशां पशुभः सह स्वाहा ॐ आमाजन्द ब्रह्मचारिण स्वाहा ॐ धिमाजन्द ब्रह्मचारिण स्वाहा ॐ प्रमाजन्द ब्रह्मचारिण स्वाहा ॐ धमाजन्द ब्रह्मचारिण स्वाहा ॐ क्षमाजन्द ब्रह्मचारिण स्वाहा आकाशं చూసి నమస్కారం చేసుకోండి ఓం అరుంధతి నక్షత్ర దేవతాభ్యో నమో నమః యదమర్ఘ్యం సమర్పయామి యథాస్థానంలో హోమం సోమగో సురజమాజ జోహదా హరిః నమః ఇత్యగచ్చద్యద్యుతో అరంకృత స్వాహా అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత యదమా సాంగం సాయుధం సమాహనం శశక్తి పత్ని పుత్ర పరివార సమేతం श्री महागणाधिपति सहित श्री रमा सहित वीरेन्द्र सत्यनारायण स्वामी देवता आवाहयामि स्थापयामि पूजयामि मध्य कमलबाबुलो వేసేసేయండి అలాగా ఫోటో ఉన్న వాళ్ళు ఫోటో దగ్గర వేసేసేయండి ఇలాగా ఫోటో లేని వాళ్ళు మధ్య కమలబాబులో వేసేసేయండి ఆ స్వామి వారికి దండం పెట్టుకొని మధ్య కమలబాబులో వేసేసేయండి వేసేసి ఆ స్వామివారిని నమస్కరించి అక్కడ బొమ్మాన్ని కానీ అక్కడ తాగుతూ చేపెట్టి ఉంచండి ఒకసారి అలాగా మీరు అక్కడ వేసేసారు కలశ దగ్గర వేసేసారు వేసేసి ఒకసారి కలశం తాగుతూ ఉంచండి అలాగా ఓం అలా తాగుతూ చేపెట్టి ఉంచండి ఓం అసలు ఎప్పుడు వస్తా క్షమ ప్రాణం జియాత్మష్కే సూర్యముచం స్వస్తి అమృతం వై ప్రాణామృతమాన ప్రాణ నిర్యథా స్థానముపత్వయతే